ఖైరతాబాద్ పోలింగ్ సరళి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొదటి అంకం దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి పోలింగ్ అయితే దాదాపు పూర్తయిందని చెప్పవచ్చు. 6 గంటల సమయంలో సరిగ్గా మనం ప్రస్తుతం గేట్ల దగ్గర ఉన్నాము. పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి గేట్కు లాక్ వేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. 6 గంటలకైతే లాక్ వేశారు. అయితే లోపల ఎవరైతే ఓటేసేందుకు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటేసేందుకు అనుమతిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇక సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అయితే ఉదయం 9 గంటలకు 5.40% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 11 గంటల వరకు అయితే 15.77%, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు మాత్రం 24.91%, మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే 34.58% పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 42.18%, మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే 42.18% పోలింగ్ నమోదైంది. ఇక గత 2019లో అయితే 55% పోలింగ్, 2014లో 53% పోలింగ్ అయింది. 2019లో అయితే 48.9% మాత్రమే పోలింగ్ నమోదైందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు 5 గంటల వరకు మాత్రం కేవలం 42.18% మాత్రమే అయింది. అయితే ఇది కేవలం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ అని కూడా చెప్తున్నారు. ఈ గంట తర్వాత అంటే ఇప్పుడు 6 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలోనే మరో 5-8% పోలింగ్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ముషిరాబాద్లో అయితే 41% పోలింగ్ నమోదైంది. ఇది 5 గంటల వరకు మాత్రం నమోదైంది. అంబర్పేటలో అయితే 45%, అదేవిధంగా ఖైరతాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము, ఇక్కడ 45.33%, ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే 39.38%, అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గంలో అయితే 36%, అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అయితే 46.37% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం అయితే మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్లో దాదాపు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అంటే ఎంత శాతం పోలింగ్ నమోదైందండి ఇక్కడ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అయితే దాదాపు 50% పైగానే ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. ఇది పిఎస్ నెంబరు 77, 78 ఈ 2 పోలింగ్ బూత్ల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లు కూడా చెప్తున్నారు. అయితే పోలింగ్ అంకం అనేది ముగియడంతో దాని తదుపరి కార్యాచరణ అయితే పోలింగ్ సిబ్బంది చేపడుతున్నారు. అంటే ఈ ఏవైతే ఉన్నాయో ఈవీఎంలకు సీల్ వేయడం కావచ్చు, లేదంటే దానికి తదుపరి కార్యాచరణ అయితే పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొత్తానికైతే సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో అయితే 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం 45 మంది అభ్యర్థులు ఉండడంతో 3 ఈవీఎంలను జత పెట్టారు. వాటన్నిటినీ ఒక్కొక్క దానిలో దాదాపు 16 మంది అభ్యర్థులు ఉంటారు. ఒక ఈవీఎం బ్యాలెట్లో మొత్తం 3 ఈవీఎంలలో ఇవన్నీ కూడా పూర్తయినట్లు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈసారి ఈ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఎండలు కూడా ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండడంతో ప్రతి చోట కూడా షామియానాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. సార్ ఒక్కసారి ఈ పోలింగ్ బూత్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది సార్? ఇప్పుడు అండి మేము ఇంకా టోటల్ వేయలేదు, 43%. ఓకే, ఈ పోలింగ్ బూత్లో మాత్రం 43% పోలింగ్ నమోదైనట్లు చెప్తున్నారు. అంటే దాదాపు ఓవరాల్గా కూడా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే 43% అయితే పోలింగ్ నమోదైనట్లు కూడా ఇప్పటివరకు అందిన సమాచారం వరకు 5 గంటల వరకు అయితే చెప్తున్నారు. అయితే 6 గంటల వరకు అయితే ఇంకా లెక్క రావాల్సింది. అవి చూసుకున్న తర్వాత అయితే పూర్తి పోలింగ్ శాతం అయితే వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే గత 3 సార్లకు చూసుకుంటే మాత్రం పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు.